ప్రైజ్ ద లార్డ్. జూన్ 18వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, దినమెల్లా అనేకులు నా మీద పోరాడుతూ ఉన్నారు, నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, నా మీద కుట్రలు పన్నుతూ నన్ను విమర్శిస్తూ ఉన్నారు, నన్ను బాధిస్తూ ఉన్నారు. నేను మేలు చేసినప్పటికీ కీడు చేసేవారు ఎక్కువైపోతున్నారంటూ బాధపడుతూ ఉంటారు. నిజమే కదా. మన జీవితంలో కూడా ఇలాంటి వారు ఎదురవుతూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి, మనల్ని హింసించడానికి చూస్తూ ఉంటారు. వారికి ఇంకా అదే పన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. నాకు భయము సంభవించు దినమున, నాకు బాధ కలుగు దినమున నేను చేసే పని ఏంటంటే ప్రభువుని ఆశ్రయిస్తాను. నేను ప్రభువుని ఆశ్రయించినప్పుడు నాకు గొప్ప ధైర్యం కలుగుతుంది, గొప్ప నిరీక్షణ కలుగుతుంది. బాధనంతా నేను మర్చిపోగలుగుతాను, తిరిగి లేవగలుగుతాను అనేది దావీదు యొక్క అనుభవం. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా విషయంలో భయం ఉందా? మనుషుల విషయంలో భయపడుతున్నావా? ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఎలా బ్రతకాలి? నన్ను ద్వేషించే వారి మధ్యలో, నా మీద విషపు చూపులు చూస్తున్న వారి మధ్యలో, నా పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న వారి మధ్యలో నేను ఎలా బ్రతకాలని బాధపడుతున్నావా? హింసించే భర్తతో, మూర్ఖురాలైన భార్యతో, అవిధేయులై తిరుగుబాటు చేస్తున్న పిల్లలతో ఎలా బ్రతకాలని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకు భయము కలిగినప్పుడు ఆయనను ఆశ్రయించు. ప్రభు దగ్గరకు రా. ప్రభువా, నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయం చే, నన్ను కనికరించు, నాకు మేలు చేయని ప్రాధేయపడితే ఆయన ఉన్నాడని నీవు నమ్మి, ఆయన నీ ప్రార్థన వింటున్నాడని నీవు గ్రహించితే, నీ వేదనంతా ఆయనకు అప్పగించుకుంటే నువ్వెంత గొప్ప కార్యం చూస్తావో తెలుసా? నీ హృదయం ఎంత తేలికవుతుందో తెలుసా? ఎంత నెమ్మది పొందుకుంటావో తెలుసా? దేవుని వాక్యం దగ్గరకు రా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ము. సర్వ సృష్టి తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు ఈ సమస్యను కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడని నమ్ము. నీ ముందున్న మనుషుల కంటే, నీ ముందున్న సమస్యల కంటే నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నీవు విశ్వసించు. అప్పుడు నీవు దేనికి భయపడనక్కర్లేదు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మన జీవితాలలో గొప్ప కార్యాలు చూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.